రే నాది ఒక ప్లాన్ ఉంది, అది ఫాలో అయినాం అనుకో రేపు ఎగ్జామ్ ఈజీగా రాసేయచ్చు. ప్లాన్ ఏమంటే 6 యూనిట్స్ ఉన్నాయి, మనకు 6 మెంబర్స్ ఉన్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిట్ నేర్చుకోరు అనుకో మంచిగా రాసేయచ్చు ఎగ్జామ్. బాగుంది ఐడియా. నేనే 6 యూనిట్ ఈజీగా ఉంది. 6థా? సరే నేను 4th యూనిట్ తీసుకుంటున్నా. నువ్వురా? నేను సెకండ్ యూనిట్. నువ్వు సెకండా? నువ్వు? నేను ఫస్ట్. మీరా? ఫిఫ్త్. నువ్వు? నేను థర్డ్. పక్కా కదా? పక్కా మొత్తం సిలబస్ మొత్తం. ఇప్పుడు చెప్పుడు కాదు, కరెక్ట్గా 6 యూనిట్స్ పక్కా నేర్చుకోవాలా. పక్కా డన్. Fantastic, superb, mind-blowing, unbelievable. నిద్ర వస్తుందమ్మా, చాయ్ తాగమ్మా. అరే చదివే స్టార్ట్ కాలేదు, అప్పుడే నిద్ర మాత్రం స్టార్ట్ అవుతుందిరా నీకు. సరే కరెక్టే, మర్చిపోయా. సరేరా. ఈ టైంలో చాయ్ ఏం తాగుతారా? చార్మినార్ పోయి బిర్యానీ తిందాం. సిగ్గుందారా? ఎక్కడో ఉన్న చార్మినార్ పోయి బిర్యానీ తినడం కన్నా ప్యాడేజ్ దగ్గర ఉన్నటువంటి సంతోష్ ధాబాలో తింటే అయిపోతుంది కదా. గొప్పలరా మామ మీరు. ఈడేమో చార్మినార్ పోయి బిర్యానీ తిందాము, ఆడేమో ప్యాడేజ్ దగ్గర పోయి సంతోష్ ధాబాలో తిందాము. అసలు చదువుకొని వచ్చినారా బిర్యానీ తినడానికి వచ్చినారా మీరు? ఇవన్నీ కాదు కానీ రేపు పొద్దుగాల ఎగ్జామ్ అయిపోగానే గట్టిగా తిందాం. అరే ఇట్లా అయితే కాదురా, మనం ఎంత చదివినా ఎక్కలేదు. అది ఒక ప్లాన్ బి ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. దగ్గర రండి. The next morning. అవునరా, సంవత్సరం చదివినాం మనము, అర్థం కాలేదు. నేను నైట్ అవుట్ చేసినాము, అప్పుడు అర్థం కాలేదు. ఎగ్జామ్ 10 నిమిషాల ముందు చదివితే మనకేమొస్తుందిరా? సార్ చాలా స్ట్రిక్ట్ అంటే వీడు, జాగ్రత్త. చాలా స్ట్రిక్ట్ అయినా కానీ ఏదైనా కానీ మనం ఉన్న 10 నిమిషాల టైంలో ఎంత చదువుతాం అంత చదువుతుంది. మనం చేసుకున్న ప్లాన్ అయితే రెడీ ఉంటుంది కదా, అదే మనం ఫాలో చేస్తుంది అయిపోతుంది. నైట్ అవుట్లా నైట్లో ఇంటికి ఆడొస్తాడు, సంతోష్ ధాబాలకి బిర్యానీ కావాలంటాడు, అది కావాలంటాడు. ఆనే దొబ్బింది మొత్తం మనది. వస్తాడు చేసేద్దామా అంటాడు. సరే ఇంకైతే ఇప్పుడు పోయినాక లోపడి మార్కులు రావు, పేపర్లు నింపితే మార్కులు బ్యాగ్లో కూడా సింపేసిన అంటారు. ఎగ్జామ్ సక్సెస్ అయితే చింపుడే, ఫెయిల్ అయిందనుకో సార్ మాకు చింపుడే. ఆయన ఒక ఎగరమ్మా అంత డన్ మామా. పెట్టారు బాబు. ఓకే, ఫోన్స్ ఏమన్నా ఫోన్స్ కూడా పెట్టేసారు. నాకు దొరికితే మాత్రం డిబార్డ్ చేస్తాను, తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. ఇంకా వాళ్ళు ఉంటే ఇచ్చేసారు, ముందే చెప్తున్నా.
A few hours later. Can I go to washroom? ఓకే గో. సార్ కెన్ ఐ గో టు వాష్రూమ్? ఏయ్ సైలెంట్. సార్ వాష్రూమ్ సార్. సార్ ప్లీజ్ సార్, అర్జెంట్ సార్. దయచేసి నన్ను మాట్లాడించకండి సార్. చాలాసేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను. ఎగ్జామ్ కావాలని వచ్చిరా లేకుంటే వాష్రూమ్ పోవడానికి వచ్చిరా నాకు అర్థమవుతలేదు. ఈసారి ఎవరికి వచ్చినా నేను పంపా, ఇదేనా వాణి? సరే ఓకే పో. పోయే అవసరం లేదు, వాటర్ అయినా 30 minutes దాకా ఏడికి పోయే అవసరం లేదు. లేదు సార్, నేను బయట పోయి తాగేసి వస్తాను సార్. పంపియా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అందరూ వెళ్తున్నారు, నువ్వు ఎలా అవ్వదు? నీకు వస్తుందా? ఎరా నాన్న, నువ్వు చాలా బుద్ధిమంతుల్లో ఉన్నావే. సార్ ఒక 5 నిమిషాలు సార్, చాయ్ తాగండి సార్, చల్లగైపోతుంది. తాగుతారా? నా చాయ్ నేను తాగుతాను కానీ. సార్ ప్లీజ్ సార్. సరే కానీ జల్దీ కానీ. చలో బాబు, పేపర్లు ఇచ్చే టైం అయిపోయింది. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా. దండాలయ్యా, మాతో నేను బక్రా బక్రా బక్రా. సార్ అయిపోయిందా?
కెన్ ఐ గో టు వాష్రూమ్? సార్ వాష్రూమ్ ఒకటి అడుగుతా సార్ ఇది ఎందుకంటే వాష్రూమ్కి అనిస్తాను సార్, మీరు ఎందుకు పోయిరాలు? సార్ మీరే ఒకసారి వెళ్ళి చూడండి సార్, మీకే తెలుస్తుంది. అంతేనా? ఓకే. అమ్మ ఇదా సంగతి. ఇదేంది ఇదే ఇది నేను చూడలే.